త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అష్టమమందు శుక్రుడు, ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చు. 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే అటు జన్మశని, అర్ధాష్టమ గురుడు, పంచమ కుజుడు, సప్తమ రవి బుధుల యొక్క దోషం. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఎంతసేపు వాయిదా పద్ధతిని సూచిస్తూ ఉన్నది. పలానా పని రేపు చేద్దాంలే, పలానా వ్యక్తిని కలవాలి రేపు కలుద్దాంలే, లేదా ఈ పని ఇప్పుడే చేయాలి అంటే అతి కష్టం మీద ముందుకు వెళతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ ఉండడం, అలాగే చాలా విషయాలని చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ మిగతా మిత్రులు కానీ, అరే ఇంత పెద్ద విషయం కదా, దీన్ని ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు అని అడిగితే చూద్దాంలే చేద్దాంలే అని ప్రతి దాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలియదు దానికి సంబంధించినటువంటి బాధ. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్ని తేలిగ్గా తీసుకోకండి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అలా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. వక్రించిన శని ఎప్పుడైతే మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారో, తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా, లోపల భయం వేస్తూనే ఉంటుంది కానీ బయట గంభీరంగా ఉంటారు. పక్క వాళ్ళలాగే మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ బయట పడరు. అయితే ఇవన్నీ కూడా మీ సహజ స్వభావాన్ని కప్పుతూ ఉన్నాయి, ముసుగు వేస్తూ ఉన్నారు పైన. ఆ ముసుగును తీసేయండి. కుంభరాశి వారు మీ సహజ సిద్ధమైన స్వభావాన్ని అందరికీ కూడా వ్యక్తం చెయ్యండి. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి మాటలు వద్దు. కాబట్టి ఈ గ్రహస్థితి ఎక్కువగా వాటిని ప్రేరేపిస్తూ ఉంటుంది. అది చీల్చుకొని మీరు బయటికి రావాలి. అంతేగాక మీకు ఏది ఇష్టమవుతుందో దాన్ని 10 మందిలో వ్యక్తం చేసి మీకు ఇష్టమైన పనిని చేయగలగాలి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా మొహమాటానికి పోయి మీకు నచ్చనటువంటివి తింటూ ఉంటారు, నచ్చని ప్రాంతాలను చూస్తూ ఉంటారు, నచ్చనటువంటి వ్యక్తులతోటి ఉంటూ ఉంటారు. ఇది ప్రధానంగా కుంభరాశి వారికి మొన్న వారం ఈ వారం కూడా ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. వీటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అటు కుటుంబంలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల నీరసంగా ఉంటుంది, ఉత్సాహం ఉండదు, డీలా పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏం ఆర్థిక ఇబ్బందులు లేవు. సకాలంలో మీకు ధనం చేతికి అందుతూ ఉన్నది. అటు అందరి యొక్క సపోర్టు ఉన్నది, మీ మీద మంచి అభిప్రాయం ఉన్నది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక అబద్ధం చెప్పాం, దాన్ని ఇంతకాలం లాక్కొచ్చాం, చాలా డీప్గా మనం దీనిలో ఇన్వాల్వ్ అయిపోయాం, 10 మందికి చెప్తే మన క్యారెక్టర్ ఏమైపోతుందని బాధపడుతూ ఉంటారు. కొంతమంది కుంభరాశి వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. ఏ విధమైన భయము లేదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. అన్ని విషయాలు చెప్పేసేయండి. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. కాబట్టి ముందుగానే దాని విషయం బట్టబయలు చేసేయండి. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, ప్రతిరోజు శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.